తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 13 వరకు 5 రోజుల పాటు ఈ వేడుకలకు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్వామి అమ్మవార్లు తెప్పపైన విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తిరుమలలో శ్రీవారి వార్షిక సాలకట్ల తెప్పోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 13 వరకు 5 రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు స్వామి పుష్కరిణిలో స్వామి అమ్మవార్లు తెప్పపైన విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రెడ్డిక శ్రీవారి తెప్పోత్సవానికి తిరుమలలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, శ్రీవారి తెప్పోత్సవాలకి సంబంధించి అయితే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి, ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి? అంతా మొత్తం మీద అంటే రేపటి నుంచి కూడా మొత్తం 5 రోజుల పాటు కూడా ఈ తెప్పోత్సవాలు టీటీడీ నిర్వహిస్తుంది. శ్రీవారి ఆలయం పక్కనే ఉన్నటువంటి పుష్కరిణి తీర్థంలో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. అయితే ఈ వార్షిక తెప్పోత్సవాలుగానే టీటీడీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఒక తెప్ప పైన స్వామి అమ్మవార్లు అంటే వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో అంటే ఆహ్లాదకరంగా స్వామి అమ్మవార్లు శ్రీవారి పుష్కరంలో విహరించేటువంటి కార్యక్రమంగానే ఇది మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే టీటీడీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే తెప్ప పైన కింద ఎత్తుగా అంటే లోతుగా ఈ పుష్కరిణి తీర్థం ఉంటుంది కాబట్టి అక్కడ ఎటువంటి భద్రతా పరంగా కావచ్చు లేదంటే ఉత్సవ విగ్రహాలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇప్పటికీ కూడా భారీ తెప్పను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తెప్ప పైన స్వామి అమ్మవార్లు సతీ సమేతంగా మలయప్ప స్వామి అవతారంలో శ్రీవారు తెప్పల పైన ఊరేగుతారు. మొదటి రోజు అంటే 2 సార్లు మాత్రం ఊరేగుతారు. రెండో రోజు 3 సార్లు, అట్లా 5వ రోజు 5 సార్లు, ఇట్లా మొత్తం 5 రోజుల పాటు కూడా తెప్పోత్సవాలు జరుగుతాయి. మరి ఈ తెప్పోత్సవాలు జరిగే సందర్భంగా స్వామి అమ్మవార్లు ఊరేగుతూ ఉంటారు కాబట్టి ఆ సందర్భంగా చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తూ ఉంటారు. బ్రహ్మోత్సవాల స్థాయిలో ఈ తెప్పోత్సవాలు ప్రాశస్త్యం ఉంది. 5 రోజుల పాటు జరిగేటువంటి ఈ తెప్పోత్సవాలకు సంబంధించి తిరుమలకు వచ్చే భక్తులతో పాటు తిరుపతి స్థానికులు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తిరుమలకు వెళ్లి శ్రీవారి పుష్కరిణిలో మొత్తం ఎక్కువ మంది భక్తులు అక్కడ కూర్చొని ఆ సాయంత్రం సంధ్యావేళలో జరిగేటువంటి తెప్పోత్సవాల్లో అక్కడ పాల్గొంటారు. అయితే ఒకవైపు భద్రత పరంగా కావచ్చు లేదంటే ఒకవైపు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఇప్పటికే కూడా టీటీడీ అదేవిధంగా తిరుమల పోలీసులు వీళ్ళు సమన్వయం చేసుకుని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకి తోపులాట్లకి తోపిసలాట్లకి ఎక్కడ కూడా ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేస్తారు. గత 2-3 రోజుల నుంచి కూడా తెప్ప పైన స్వామి అమ్మవార్లు ఊరేగుతారు కాబట్టి దాని ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. అంటే పుష్కరంలో అంటే ఖాళీగా ఉన్న తెప్పను తిప్పుతూ దాన్ని ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దాన్ని మానిటరింగ్ చేసేటటువంటి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు సిబ్బంది వీళ్ళందరూ కూడా దాని పర్యవేక్షణ కొనసాగించారు. అయితే మొత్తం తెప్పోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి కాబట్టి అందులో భాగంగా లక్షలాది మంది తిరుమలకు భక్తులు వస్తారు కాబట్టి ఆర్జిత సేవలన్నింటినీ కూడా రద్దు చేయడం జరిగింది. ఇక విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. అయితే విఐపి బ్రేక్ దర్శనాలు కూడా కేవలం ప్రోటోకాల్ పరిధిలో లేదంటే అత్యవసరమైతే మరికొంత మాత్రం సిఫారసు లేఖలు కూడా తీసుకోవాలనే నిర్ణయాన్ని కూడా టీటీడీ తీసుకోవడం జరిగింది. సో మొత్తం మీద రేపటి నుంచి మొత్తం పాటు కూడా ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. ఆహ్లాదకరంగా ఇప్పటికే తిరుమల ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే బ్రహ్మోత్సవాల స్థాయిలో విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు లేదంటే స్వామి అమ్మవార్లకు సంబంధించినటువంటి చిత్రపటాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం, వివిధ రకాల పుష్పాలు ఇతర ప్రాంతాల నుంచి తెప్పించిన పుష్పాలతో ఆ తెప్పను అలంకరించడం, దాని తర్వాత కలర్ఫుల్ డెకరేషన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద బ్రహ్మోత్సవాల స్థాయిలో ఈ తెప్పోత్సవాలు జరుగుతాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుతో పాటు ఈవో శ్యామలరావు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఇప్పటికే అంటే భద్రత పరంగా కావచ్చు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. పుష్కరిణి తీర్థం మాత్రం అక్కడ మాత్రం తోపులాట్లు తొక్కిసాట్లు జరగకుండా గతంలో ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అక్కడ భారీగా క్యూ లైన్లు అదేవిధంగా భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద 5 రోజుల పాటు తెప్పోత్సవాలు జరుగుతాయి. రైట్, థ్యాంక్ యూ గోపి.